భారత్పై భారీ సుంకాల నేపథ్యంలో యుఎస్ జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో తన కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం భారత్తో స్నేహాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్యాగం చేశారని విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో తమ సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అమెరికా దశాబ్దాల పాటు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. సాంకేతికతతో పాటు చైనా వ్యూహాత్మక ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఆ దేశంతో కలిసి ఉండాలన్నారు. ఇప్పుడు ట్రంప్ కుటుంబంతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పాక్ సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. దీంతో ఆయన భారత్తో స్నేహాన్ని పక్కన పెట్టేశారని ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ చర్యలను సులేవాన్ తీవ్రంగా తప్పుపట్టారు. అధ్యక్షుడి వైఖరి ఇలాగే కొనసాగితే మిత్ర దేశాలు కూడా మనకు దూరం అవుతాయని హెచ్చరించారు. ఇది అమెరికన్ల దీర్ఘకాలిక ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. ఇటీవల అమెరికా పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా బలపడ్డాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో భారత్పై అగ్రరాజ్యాధిపతి 50% సుంకాలు విధించారు. కానీ పాక్ పై కేవలం 19% టారిఫ్లు మాత్రమే ప్రకటించారు. కాగా ఉద్రిక్తతల అనంతరం భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణను తానే చేశారని అధ్యక్షుడు పదే పదే చెప్పుకుంటున్నారు. దీన్ని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ట్రంప్ ను శాంతి దూతగా పేర్కొంటూ నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేసింది. మరోవైపు ట్రంప్ కుటుంబం పాక్ సాయంతో క్రిప్టో వ్యాపారంలోకి దిగడంతో ఇస్లామాబాద్ తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సుడాన్లో పెను విషాదం చోటు చేసుకుంది. సుడాన్లోని మర్రా